బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు సిరుల గనిక ఉన్న సింగరేణి కాంగ్రెస్ హయాంలో స్కాముల గనిక మారిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ లో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. లైవ్ చూద్దాం. ఇన్ని తెలిసి కూడా ఇంకా ఓటేద్దామా? ఎందుకంటే మనం కూడా ఎవడైతే మనల్ని మోసం చేసిండో వారికి కూడా తగిన గుణపాఠం ఓటుతోనే చెప్పాలి. భయపడకండి, తమ్ముడు సుమన్ ఉంటాడు, మేమందరం ఉంటాం. మా సోపతికి ఇప్పుడు మా సిపిఐ కూడా వచ్చింది, కలిసి పనిచేద్దాం. గట్టిగా కొట్లాడదాం, గట్టిగా కొట్లాడదాం. సింగరేణిని కాపాడుకుందాం, మన హక్కులు కాపాడుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. దయచేసి అందరికి ఒక విజ్ఞప్తి, $5,000 ఇస్తాం మా కాంగ్రెస్ కి ఏమంటుండట, ఓట్లు పెట్టుకోమంటుండట, విమానం నిర్మంటుండట. పెట్టుకుంటారా? 5,000 పంపిండట రేవంత్ రెడ్డి. మరి అడగోలుగా దోసుకొని మన సింగరేణిని దోసుకొని సంపాదించింది. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఓట్లు గిట్లు పెట్టుకోకుండ్రి. 5,000 ఒడగొట్టుకోవద్దంటే ముందు దేవుడా ఇది ఉత్తుత్తగా పెట్టుకుంటున్న ఒట్టని మనసులు అనుకోండి, ఇది ఉత్తుత్త ఒట్టని మనసులు అనుకోండి. 5,000 తీసుకోండి, నియత్ మాత్రం తప్పకుండ్రి. వాడిని అడుగుండ్రి కాంగ్రెస్ వాడిని, బిడ్డ 5,000 ఇచ్చినావు, ఇంకా 60,000 బాకీ నువ్వు, అవి అడకరాపో రేవంత్ రెడ్డి అని చెప్పుంది. 60,000 అడకరాపోండి రేవంత్ రెడ్డి అని చెప్పుంది. ఇక వచ్చినాకనే ఓటేస్తామని చెప్పాలి. అక్క చెల్లెళ్లకు మోసం, అవ్వ తాతలకు మోసం, మా తమ్ముళ్లకు నిరుద్యోగ యువకులను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, తిప్పి తిప్పి కొట్టే 10,000 ఇయ్యలే. సింగరేణి ముచ్చట లాస్ట్ లో చెప్తాను. తిప్పి తిప్పి కొడితే 10,000 ఉద్యోగాలు ఇయ్యలే. ఇచ్చిండా? ఏమనంటే 70,000 ఇచ్చినట్టు. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇచ్చి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఇక కాయిదాలు వచ్చి నేను ఇచ్చిన నా ఖాతాలు వేసుకుంటాడు. ఈయన ఎట్లున్నాడంటే మంది బిడ్డని కూడా నా బిడ్డ అని ముద్దించుకునే రకం ఈ కేసు. నీ ముఖానికి నోటిఫికేషన్ ఇచ్చినవా? మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. మా చెల్లెళ్లను మా తమ్ముళ్లను మోసం చేసినావు. ఆ నిరుద్యోగ యువతి యువకులకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఓట్లు అడుగుతావు అని నేను అడుగుతా ఉన్నా. మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఆడవిళ్ళు పెళ్లి పెట్టుకుంటే ₹1,00,000 రాలేదా అమ్మా? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిండా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు, చెల్లె నేను తులం బంగారం కలుపుతా, కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను ఇక తులం కల్పిస్తా మీకు అన్నాడు. వచ్చినాయి? ఎన్ని తులాలు వచ్చినాయి మంచిర్యాలకు? ఎన్ని తులాలు వచ్చినాయి? తులం బంగారం రాలే గాని బంగారం మాత్రం కొండెక్కింది. 80,000 తులం ఉంటే 1,60,000 అయితే అయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కటి నిజమైందమ్మా, భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. నిజమా కాదా? కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు రోజంత పెరిగినాయి, రోజంత పెరిగినాయి భూముల ధరలు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధర మాత్రం ఆకాశానికి. అయినాయా లేవా? తులం బంగారం ఇయ్యలే. ఆ కళ్యాణ లక్ష్మి కూడా ఏమైపోయింది? పిల్ల పుట్టినకొస్తుంది. మొన్న మీ రామగుండం ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచుతా అని పిలిచిండట. ఆమె సంఖ్యలో పిల్లనెత్తుకొని పోయింది. అగో నీకు పిల్ల పుట్టిందా అంటే, అవు సార్ పెళ్ళే, నాకు ఏడాది అర్థమే పిల్ల పుట్టి అంటే, అయ్యో ఇప్పుడు వచ్చింది ఆ చెక్కు అంటుండట. అది రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది. బాగా ఆలోచించండి. ఏ ఒక్క మాట నిలుపుకోలేదు. మేము ఎప్పుడన్నా అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి ఏమైంది నీ 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది నిరుద్యోగ భృతి, ఏమైంది ఆడపిల్లలకు స్కూటీలు, ఏమైంది అవ్వాతాతలకు 4,000 పెన్షన్, ఏమైంది అక్క చెల్లెలకు 2,500 రూపాయల నీ భృతి ఏమైంది అని మేము అడిగితే ఏమంటాడు? హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీ లాగులో తొండ జరగొడతా. ఏమైనా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కేటీఆర్, నీ పేగులుడవికి మెడలేసుకొని తిరుగుతా.
ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చునా? ఇప్పుడు ఆడ గురువుకు తగ్గట్టు ఈడో శిష్యుడు ఉన్నాడు మంచిర్యాలలో. ఎవడు ఇల్లు కట్టాలో